తోస్తుంది వెనక్కి తోస్తుంది 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 మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఎక్కువైపోయారు. మీరు చూస్తున్న ఈ మహిళలు మామూలు లేడీస్ కాదండోయ్, దేశముదుర్లు. పట్టపగలే ఓ గోల్డ్ షాపును బురిడీ కొట్టించి బంగారం కొట్టేయాలని చూశారు. కానీ సిబ్బంది అలర్ట్ అవ్వడంతో వారు అడ్డంగా దొరికిపోయారు. ఏకంగా బంగారు దుద్దులను జడలో పెట్టి తమకేమీ తెలియదని అన్నారు. పోలీసులే స్వయంగా వాళ్ళ జడలో దాచిన చెవిరింగులను తీసి వారి ఆట కట్టించారు. ఈ సంఘటన వైజాగ్ పెందుర్తి గాజువాకలో చోటు చేసుకుంది. తోస్తుంది వెనక్కి తోస్తుంది 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 చేస్తాను మీకు చేస్తుంది. మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఎక్కువైపోయారు. విశాఖపట్నంలోని శ్రీ వెంకటేశ్వర జ్యువెలర్స్ షాపులోకి బుధవారం రోజున 4 మహిళా దొంగలు కస్టమర్ల వలె నటిస్తూ ఎంట్రీ ఇచ్చారు. తమకు అది చూపించండి, ఇది చూపించండి అంటూ హడావిడి చేశారు. షాపులోని సిబ్బంది ఆదమరిస్తే బంగారు ఆభరణాలతో ఉడాయించడానికి సిద్ధమయ్యారు. కానీ షాపు సిబ్బంది అలర్ట్గా ఉన్నారు. దీంతో వారు 1,50,000 విలువ కలిగిన చెవిదిద్దులను జడలో పెట్టుకుని షాప్ నుంచి హడావిడిగా బయటకొచ్చారు. షాప్ సిబ్బంది వారి వెంట పడటంతో తలో దారికి వెళ్లిపోయారు. అయినా వారిని విడిచిపెట్టకుండా ఫాలో అయ్యి వారిని పట్టుకుని షాపుకు తీసుకొచ్చారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. షాప్ సీసీ కెమెరాల ఆధారంగా చెవిదిద్దులను జడలో పెట్టుకున్నారని గ్రహించి పోలీసులే స్వయంగా ఆ చెవి రింగులను బయటకు తీశారు. ఇవి సుమారు 1,50,000 రూపాయల విలువ చేస్తాయని అంటున్నారు. పెందుర్తి అండి, విశాఖపట్నం. మాది పెందుర్తి జ్యువెలరీ షాపు, శ్రీ వెంకటేశ్వర జ్యువెలరీ. ఉదయాన్నే మేము 10 గంటలకు షాప్ తీసేసి మేము పూజ చేసి కౌంటర్లో కూర్చున్నాం. కస్టమర్లు 4 వచ్చారు. వచ్చేసి ఆ ఐటమ్ చూపించమన్నారు. చూపించిన తర్వాత మేము చూస్తున్నాగానే 2 జతలు చెవులు తీశారు. చూస్తే ఇద్దరు వచ్చారండి. 4 వస్తూనే పట్టుకుని పారిపోయారండి బయటికి. నేను పక్క షాప్ శీర్షంలో కూర్చున్నాను, మా స్టాఫ్ చూస్తున్నారు. ఈలోపు మాకు ఎప్పుడు చెప్తే నేను పరిగెట్టడం వల్ల వాళ్ళు ఎక్కడ విడిపోయారు. పట్టుకొని షాప్లో తీసుకొచ్చి చెక్ చేస్తే బుట్టలు దొరికాయి, జత బుట్టలు దొరికాయి. 1,50,000 జత, సుమారు 1,50,000 రేట్. అది ఎమ్మడే స్టేషన్కి ఫోన్ చేస్తాం, వచ్చి పట్టుకొని స్టేషన్ తీసుకెళ్ళి అప్పు చెప్పిస్తాం స్టేషన్. ఇదే ముఠాలోని మరికొంతమంది సభ్యులు గాజువాకలోని ఓం జ్యువెలరీ షాపు చోరీకి ప్రయత్నించారు. సిబ్బంది వెంటనే విషయాన్ని గ్రహించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో 2 ముఠాలకు చెందిన మొత్తం 7 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. గాజువాకలో విజయవాడకు చెందిన నాగమణి, జ్ఞానమ్మ, పద్మను అదుపులోకి తీసుకోగా, పెందుర్తిలో ఖమ్మం జిల్లాకు చెందిన నాగేంద్రమ్మ, రేణుక, కృష్ణవేణి, వెంకటరమణమ్మను పోలీసులు అరెస్టు చేశారు. లేడీ గ్యాంగ్ దొంగలను పట్టుకొని విశాఖ పోలీసులు కటకటాల్లోకి నెట్టారు.